నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో సోనియా గాంధీ కాంగ్రెస్ బృందం భేటీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను విధుల నుంచి తప్పించాలని రాష్ట్రపతికి విన్నపం చార్మినార్ పరిధిలో సిపి అంజనీ కుమార్ ఆకస్మిక తనిఖీలు పాత బస్తీలో పోలీసుల భద్రతపై స్థానికులతో చర్చించిన సిపి కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్ 5 ఎర్రచందనం దొంగల స్వాధీనం గుంటూరు జిల్లాలో ఆంధ్ర తెలంగాణ చెక్పోస్టుల వద్ద పోలీసుల తనిఖీలు 8 లక్షల విలువ గల నిషేధిత గుట్కా గంజాయి స్వాధీనం వివరాల్లోకి వెళ్తే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పునరుద్ఘాటించారు. ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో షా ఆయన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించలేదని ఆమె రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ బృందం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కలిసి వినతి పత్రాన్ని సమర్పించింది. ఢిల్లీ అల్లర్లు జరుగుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కేజ్రీవాల్ ప్రభుత్వం మౌన ప్రేక్షకులుగానే ఉండిపోయారని రాజధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించలేదని విమర్శించారు. విద్యుత్ ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించని కారణంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వెంటనే విధుల నుంచి తప్పించాలని బృందం రాష్ట్రపతికి విన్నవించుకుంది. Possible responsibility under the Constitution of India to act as the conscious keeper of this government and to remind it of its constitutional duty and the pillars of Raj Dharma by which any government must abide. We call upon you and the constitutional office you hold that the life, liberty and property of the citizens is preserved, secure and protected. We also reiterate that you should immediately call for the removal of the Home Minister given the gross ineptitude, abdication of duty and his inability to contain the situation. We owe this to the citizens who have lost what has happened in the last 4 days in the national capital of India is a matter of deep concern and is also a matter of national shame. That 34 persons at least have died, over 200 people have been injured. It reflects the total failure of the central government to control the situation, and we requested the President and so that the citizens of this country and this national capital are assured of peace, tranquility and justice. मैम आपको लगता है राष्ट्रपति ने कुछ पॉजिटिव आपको दिया रिस्पांस? किस तरह का आश्वासन उन्होंने कहा we will take cognizance of what we have said in our memorandum. The president has kept quiet, madam, so far, and he has not yet even tweeted an appeal for calm. Well, it's not for me to comment on that. He has assured us that we will look at the issue and we felt very satisfied. తనను కలిసేందుకు వచ్చిన వారితో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపుడి గాంధీ మాట్లాడిన మాటలు వివాదాస్పదమవుతున్నాయి. ఎమ్మెల్యే ప్రసంగించిన ఓ వీడియో తాజాగా బయటకు వచ్చింది. అందులో ఎమ్మెల్యే మాట్లాడుతూ సిఏఏ బిల్లుకు తాము వ్యతిరేకమని అసెంబ్లీలో తీర్మానం చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని అన్నారు. మీ వద్ద ఏ గుర్తింపు కార్డు లేకపోయినా పాకిస్తాన్ నుంచి వచ్చినా వెనక్కి పంపించడం, మీతో పాటు మేము వస్తామంటూ వ్యాఖ్యానించారు. సిఏఏకు అనుకూలంగా ఎవరైనా ప్రచారం చేస్తే అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలను అక్కడే ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్లను కూడా పంపించడం అంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ట్రోల్స్ కామెంట్స్తో విరుచుకుపడుతున్నారు.
చంద్రశేఖరరావు గారు ఓపెన్ గా చెప్పాడు, అవసరమైతే బహిరంగ సభ పెట్టి సభలోనే కాకుండా అసెంబ్లీలో కూడా తీర్మానం పెట్టి కాంగ్రెస్ కేంద్రానికి పంపుతామని కూడా జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, చదవటం వచ్చిన అందరికీ కూడా తెలుసు. ఒకవేళ మీకు అడ్రస్ లేకపోయినా మీరు పాకిస్తాన్ నుంచి వచ్చిన, రాజస్థాన్ నుంచి వచ్చిన, మహారాష్ట్ర నుంచి వచ్చిన, కర్ణాటక నుంచి వచ్చిన మిమ్మల్ని ఇక్కడ ఎవరో పంపగలిగే వాళ్ళు ఎవరు మేము బతికుండగా జరగదు. ఒకవేళ మిమ్మల్ని పంపించే పరిస్థితి వస్తే నేను కార్పొరేటర్ గారు వెళ్ళిపోయినా మీతో పాటు నేను కూడా అటువంటి పరిస్థితి మీకు రాదు. మీరు ఎక్కడ భయపడద్దు. బీజేపీ వాళ్ళు మొన్న అఫీస్పేటలో తిరిగారు, ఇవాళ హైదర్ నగర్ ఆల్విన్ కాలనీలో తిరుగుతా ఉన్నారు. ఒక ఏజెంట్లుగా పనిచేస్తా ఉన్నారు. ఈ సిఐఏ మీద ఇది చాలా మంచిది, మీకేం ఇబ్బంది ఉండదు, అది ఇది అని చెప్పి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి వాళ్ళు ఇంటర్నల్ సర్వే చేస్తా ఉన్నారు. అటువంటి వాళ్ళని ఎలగొట్టండి, మీరు తప్పులేదు. అన్నిటికీ కూడా మీరు మా కాలనీకి వచ్చారా, సమస్య గురించి మాట్లాడతారా, అది ఢిల్లీలో విత్డ్రా చేసుకొని మీరు రండి మా దగ్గర. మీ పనులు ఏమన్నా కావాలి అని అంటే మీ కార్పొరేటర్ చేస్తాడు, మీ ఎమ్మెల్యే చేస్తాడు, మీ మంత్రి చేస్తాడు. బీజేపీ వాడు గల్లీలమ్మడి తిరిగి చేయగలుగుతాడా? మరి ఈ మోసమూర్తి పైన ఇటువంటి అర్థం చేసుకొని తప్పించి మీరు ఎక్కడ కూడా భయపడద్దు. మేమున్నాం, ఎక్కడ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎక్కడికి రావాలన్నా కూడా మేము వస్తాం విత్ పోలీస్ ఫోర్స్తో. మీకు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఏంటంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టింది ఎవరు? బీజేపీ గవర్నమెంట్. మొన్న ఆల్విన్ కాలనీలోనూ ఎక్కడి నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది అని చదివి, ఇక్కడ మీడియా మిత్రులు కూడా ఉన్నాడు, వచ్చింది ఇది చాలా మంచిది, టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తా ఉందని చెప్పి. మంచో చెడో ఓవైసీ గారు చెప్పాడు. మిగిలిన ప్రాంతాల నుంచి కూడా ఇవాళ ఢిల్లీలో ఏ రకమైన ఆందోళనలు జరుగుతున్నాయి, ఇతర రాష్ట్రాల్లో ఏ రకమైన ఆందోళన జరుగుతున్నాయి. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. మంజుల అనే మహిళ అప్పుడే పుట్టిన మగ శిశువును వదిలిపెట్టి వెళ్లేందుకు ప్రయత్నించింది. దీన్ని గమనించిన ఆసుపత్రి సిబ్బంది సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ శిశువు తల్లిని నిలువరించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా పోలీసులు శిశువును తిరిగి తల్లికి అప్పగించి చిలకలగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో సిపి అన్షిని కుమార్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పాతబస్తీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, పోలీసుల భద్రత వంటి పలు అంశాలపై స్థానికులను, వ్యాపారులను, పర్యాటకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉన్నారని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వదంతులను, వీడియోలను నమ్మకూడదని సూచించారు. ఎవరికి ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు తలెత్తినా వెంటనే 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. नहीं भैया 440 सोच लो मैं क्या करूँ ऐसा देख रही चलो
हटा देंगे। కొంచెం చాలా లేట్గా వర్క్ చేశాము. తర్వాత నాకు ఒక మైండ్లో ఒక ఐడియా వచ్చింది, చార్మినార్ పక్కనే ఎట్లా ఏం జరుగుతుంది ఒకసారి చూడాలి. వెంటనే ఏసీపీ అంజయ్య గారికి ఫోన్ చేశాము. ఎక్కడ ఉన్నారు మీరు? అంజయ్య గారు చెప్తున్నారు, సార్ ఎక్కడే ఉన్నాను, చార్మినార్ పక్కనే. సో ఇప్పుడే వచ్చాము. నాకు చాలా సంతోషం వచ్చింది. ఇక్కడ అన్ని బిజినెస్, అన్ని చిన్న పెద్ద అన్ని బిజినెస్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఫ్రూట్ సెల్లర్స్, బ్యాంగిల్ సెల్లర్స్, టెక్స్టైల్ మర్చెంట్స్ అందరూ ఎక్కడ ఉన్నారు, అందరూ చాలా హ్యాపీ ఉన్నారు. ఈ సందర్భంలో నేను అందరికీ ఒక రిక్వెస్ట్ కూడా చేశాము. వేరే సిటీస్లో, వేరే టౌన్స్లో ఏం జరుగుతుంది, సోషల్ మీడియాలో ఏం చూపిస్తున్నారు, ఇది బ్లైండ్గా యాక్సెప్ట్ చేయొద్దు. సోషల్ మీడియాలో చాలా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ద్వారా ఇది కట్ అండ్ పేస్ట్ చేసి అన్ని రకాలు బ్యాడ్ వీడియోస్ కూడా చూపిస్తున్నారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ నాట్ టు గెట్ మిస్గైడెడ్ బై దాట్. మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి 24/7 పెట్రోలింగ్ సిస్టమ్ జరుగుతుంది. ఆల్ ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్, కానిస్టేబుల్ ఆఫీసర్స్, హోంగార్డ్ ఆఫీసర్స్ 24 hours మీ సర్వీస్, మీ సేఫ్టీ కోసం ఉన్నారు. ఎనీ ఇష్యూ కైండ్లీ బ్రింగ్ ఇట్ టు దేర్ నోటీస్. థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విద్యార్థుల మృతికి కారణమవుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్పొరేట్ విద్యా సంస్థల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా ఈరోజు దోపిడీ కేంద్రాలుగా, అక్రమాల కేంద్రాలుగా మారాయి. లక్షల్లో ఫీజులు తీసుకుంటూ మినిమం ఫెసిలిటీస్ కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు ఏర్పాటు చేయట్లేదు. విద్యార్థులు ఇబ్బందులకు గురి చేస్తూ ఈరోజు విద్యార్థులు మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి నారాయణ శ్రీచందన కళాశాలలో ఏర్పడింది. తక్షణమే నారాయణ శ్రీచందన కళాశాలను రద్దు చేయాలని చెప్పేసి విద్యార్థుల ఆత్మహత్యల కారణమైనటువంటి నారాయణ శ్రీచందన కార్పొరేట్ విద్యాసంస్థను రద్దు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో భారత జాతీయోద్యమ పోరాట యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ 89వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీవైఎల్ రాష్ట్ర నాయకులు సుమన్, పీడీఎస్యూ ఆర్మూర్ ఏరియా ప్రధాన కార్యదర్శి నిఖిల్ మాట్లాడుతూ బ్రిటిషర్ల వలస పాలనకు వ్యతిరేకంగా చంద్రశేఖర్ ఆజాద్ చిన్న వయసులోనే భారత స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వెంకటేష్, శ్రీనివాస్, యుగంధర్, రాజ్ మహమ్మద్, పీడీఎస్యూ ఆర్మూర్ ఏరియా ఉపాధ్యక్షులు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. చంద్రశేఖర్ ఆజాద్ 89వ వర్ధంతి సందర్భంగా ప్రగతిశీల యోజన సంఘం పీవైఎల్, అట్లాగే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ ఆధ్వర్యంలో కుమారనారాయణ భవన్ లో చంద్రశేఖర్ ఆజాద్ యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నేటి యువత 1931 సరిగ్గా ఈ ఫిబ్రవరి 27వ తేదీన అలహాబాద్లోని అల్ఫ్రెడ్ పార్క్ లో తన బ్రిటిష్ వాళ్ళ చేతులతో నేను మరణించొద్దు, వాళ్ళు తనను వెంబడిస్తా ఉన్న తుపాకీలో ఒకే తూట ఉన్నది, ఆ తూట తనను ఆత్మాహుతి ద్వారా వాళ్ళకు చిక్కకుండా వాళ్ళ చేతిలో నేను చావద్దు అనేటటువంటి లక్ష్యంతో తాను ఆత్మాహుతి చేసుకున్నటువంటి చంద్రశేఖర్ ఆజాద్ యొక్క 89వ వర్ధంతి సందర్భంగా అలుపెరుగైన ఆనాటి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఆ చంద్రశేఖర్ యొక్క ఆజాద్ స్ఫూర్తితో నేటి యువతరం ప్రధానంగా ఆనాటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల సహచరుడైనటువంటి చంద్రశేఖర్ ఆజాద్ ఏదైతే ఈ బ్రిటిష్ మూకలు తమ దేశాన్ని విముక్తి వాళ్ళ చేతిలో నుంచి ఈ దేశాన్ని విముక్తి చేయాలనేటటువంటి ఆలోచనతో పోరాడిండో అదే రకమైనటువంటి ఆలోచనతో నేడు దేశంలో ఉన్నటువంటి సామ్రాజ్యవాద యొక్క శక్తుల, కార్పొరేట్ శక్తుల ఊడిగం నుంచి భారతదేశాన్ని విముక్తి చేయడం కోసం, ఈ దేశంలో పేదరిక తారతమ్యం లేనటువంటి సమాజాన్ని తీసుకురావడం కోసం వాళ్ళ స్ఫూర్తితో పోరాడాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూనే ఆనాడు వాళ్ళ సహచరులలో అటు బ్రాహ్మ ప్రసాద్ బిస్మిల్ అయితేనేది, అష్ఫుల్లా ఖాన్ అయితేనేది, ఇట్లా అందరూ కూడా భారతీయులందరూ కులం, మతం, ప్రాంతం అనేటటువంటి తేడా లేకుండా ఆనాటి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా కొట్లాడిండ్రు. దాంట్లో అన్ని కులాలకు, అన్ని మతాలకు చెందినటువంటి ప్రజలను ఆ
ఉద్యమకారులు ఉన్నారు. మరి వాళ్ళ స్ఫూర్తితో నేడు మనం పోరాడాల్సినటువంటి పరిస్థితులలో ఈ రోజు దేశంలో మతం పేర విద్వేషం రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితిని ఇలా మనం కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉన్నటువంటి స్థితిని చూస్తా ఉన్నాం. ఆనాటి గుజరాత్ గోద్రా ఘటనను మరిపిస్తూ ఇలా ఢిల్లీలో మారణహోమం సృష్టిస్తున్నటువంటి మతోన్మాద మూకలకు సారథ్యం వహిస్తున్నటువంటి మోడీ షాల యొక్క పాలనను వ్యతిరేకిస్తూ ఈ మత విద్వేషాలని రెచ్చగొడుతున్న వీళ్ళు తీరును ఖండిస్తూ ఈ చంద్రశేఖర్ ఆజాద్ యొక్క వర్ధంతి స్ఫూర్తితో భారతీయులంతా కుల మతాలకు విభిన్న సంస్కృతులతో నిలయమైనటువంటి భారతదేశంలో మనం భారతీయులుగా ఉంటూ ఈ సామ్రాజ్యవాద కార్పొరేట్ శక్తుల యొక్క కుట్రలను కుతంత్రాలను చిత్తు చేస్తూ మత విద్వేషాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఈ దేశాన్ని ఈ పెట్టుబడిదారుల యొక్క ఊడిగం నుంచి విముక్తి చేయడం కోసం పోరాడాల్సినటువంటి అవసరం మన మీద ఎంతైనా ఉంది. ఆ దిశగా జరిగేటటువంటి పోరాటాలలో యువతరం మన చంద్రశేఖర్ యొక్క ఆజాద్ స్ఫూర్తిగా తీసుకొని పోరాడాల్సిందిగా పిలుపునిస్తాము. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం బుగ్గగూడెంలో భూ కబ్జాలకు అడ్డుకట్టు లేకుండా పోతుంది. పల్లంజూడ గ్రామంలోని 98 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొంతమంది గిరిజనులకు కేటాయిస్తూ పట్టా పుస్తకాలు జారీ చేశారు. అయితే మిగతా భూమిపై రాజకీయ నాయకులు కనిపడింది. అదే చనువుగా ట్రాక్టర్లతో భూమిని దున్నించి భూ ఆక్రమణకు పాల్పడుతున్నారు. దీంతో ఎలాంటి ఉపాధి లేని మాకు ప్రభుత్వం కేటాయించిన భూమిని అక్రమార్కులు దోచుకుంటున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మేము ఇక్కడికి ఈ పల్లెమూడ కాశీపేట మండలంలోని పల్లెమూడ శివారులో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 27లో 98 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని కొంతమంది కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి గత 8 నెలలుగా తహసీల్దార్కు, సబ్ కలెక్టర్కు మరి అందరికీ కూడా ఫిర్యాదు చేసినా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అందువల్ల ఈరోజు నిన్నటి వరకు ఇక్కడ పెద్ద పెద్ద చెట్లను కూడా ట్రాక్టర్లతో పెట్టి దున్నేసి ఇదంతా చదును చేసి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని లేనోళ్ళకి ఇవ్వాలి కానీ బలవంతులకు మరి ఈ విధంగా చేయడం అనేది తప్పు. చెట్లను కూడా నరికేసిండ్రు ఆల్రెడీ. కాబట్టి వన సంరక్షణ చట్టం కింద వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఈ ట్రాక్టర్ కూడా నంబర్లు కూడా ఇస్తున్నాం. ఆ నంబర్ల మీద ఆ ట్రాక్టర్ సీజ్ చేయాలి. వాళ్ళందరూ మీద కేసు పెట్టి ఈ భూమిని తక్షణమే తహసీల్దారు, సబ్ కలెక్టర్ కూడా స్పందించి దీన్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని ఇది లేనోళ్ళకి ఇవ్వాలి తప్ప ఇటువంటి ఉన్నోళ్ళకి ఎవరైనా కబ్జా చేస్తే వదిలిపెట్టొద్దని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నారు. ఈ భూమిని ఎవరు కబ్జా చేశారు? దీన్ని కబ్జా చేసిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. మీరు చేశారు కదా, చూశారు కదా. చెప్పు ఉన్న గణపతి అనే వ్యక్తి నిన్న ఇక్కడ ట్రాక్టర్ పెట్టి మేము దున్నేటప్పుడు మేము వచ్చి విజువల్స్ కూడా ఫోటోలు కూడా తీసి మీకు పెట్టడం జరిగింది. ఇది వాస్తవం కాబట్టి మీరు కూడా దీనిపై తగు చర్యలు తీసుకునే విధంగా అధికారులు దృష్టి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. పల్లంగూడ శివారులోని సర్వే నెంబర్ 21/7లో ఉన్న 98 ఎకరాల భూమిని కబ్జాదారులను కాపాడి ఈ బుగ్గగూడ గ్రామవాసులైన నిరుపేద కుటుంబ యువకులకు ఈ భూమిని ఇవ్వవలసిందిగా గవర్నమెంట్ వారిని కోరుచున్నాము. కబ్జాదారులు చాలా కబ్జా చేయాలని చూస్తున్నారు. వాళ్ళ పేరు గుండా గణపతి. వారు అధికార పార్టీ అండదండలతో రాజకీయ నాయకులతో కుమ్మక్కై దీన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. మా దయచేసి ప్రభుత్వం మాకు ఈ భూమి పట్టాలు ఇప్పించగలరని మా యొక్క విన్నపం. తోటి మాకు అవసరమే లేదు. మాకు 3 ఎకరాల భూమి ఉన్నది. ఒక సెంటు భూమి ఇంకా మాకు అవసరం లేదు. మా 3 ఎకరాలు దున్నుకుంటే మాకు సరిపోతుంది. మరి ఎందుకు కబ్జా చేస్తున్నారు? ఏది మా 3 ఎకరాలు ఇస్తే చాలు సార్. ఇంట్లో ఇప్పుడు ఉన్నది 3 ఎకరాల డాక్యుమెంట్ ఉన్నది, గంతే చాలు మాకు. ఆల్రెడీ ఉంది కదా ఉన్నది, గంతే చాలు మాకు. ఇప్పటికి ఇంకా వేరే కాడ ఉంది కదా నీకు ఆల్రెడీ. వేరే కాడ గుట్ట దగ్గర ఉందట కదా. ఎక్కడ? ఏ గుట్ట దగ్గర? ఆ గుట్ట దగ్గర ఎక్కడ ఉన్నది సార్? ఆ గుట్ట దగ్గర ఎక్కడ ఉన్నదనే చూపెట్టాలి కదా. ఇప్పుడు దానికి ఉంటుంది, దీనికి ఉంటుంది అంటే ఆ గుట్ట దగ్గర నాకెక్కడ ఉన్నది సార్? ఇప్పుడు గవర్నమెంట్ నీకు ఇదే భూమి ఇచ్చిందని గ్యారంటీ ఏంది? ఇదే గవర్నమెంట్ భూమి ఇచ్చిందంటే గవర్నమెంట్ పాత పట్టాలు ఉంటేనే ఇవాళ కొడుకు మీద ఇంకా పాత పట్టాలు మార్చి కొత్త పట్టాలు ఇస్తున్నారు కరెక్ట్. ఇప్పుడు ఇదే భూమి అని గ్యారంటీ ఇదే భూమి అని ఎంఆర్ఓ చెప్పిండు. ఎంఆర్ఓ చూపెట్టిండా? ఎవరు నీకు ఎంఆర్ఓ చేసుకుంటా పోయిందే కదా భూమి. ఎప్పటి నుండి వేసుకుంటే పోతున్నావు ఈ భూమిని? గత 30-40 సంవత్సరాల నుంచి చేస్తుండు. మీరు చేయట్లేదు సర్వే, మీరు ఇది కబ్జా చేస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. తప్పు విషయం అది. కబ్జా చేస్తానంటే ఇప్పటికి ఇంకా ఎంఆర్ఓ కాదంటే మేము వదిలిపెట్టిపోతాం. ఎంఆర్ఓ కాదని అంటే మాకు ఈ భూమికి ఎలాంటి సంబంధం లేదు. మాకు 3 ఎకరాలు ఎక్కడ చూపుతాడో అక్కడ ఉంటాం అంతే. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎంపీడీఓ కార్యాలయం ముందు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల వార్డులో మాత్రమే పర్యటిస్తున్నారని, మున్సిపల్ కమిషనర్ సైతం టీఆర్ఎస్కి వత్తాసు పలుకుతున్నాడని ఆరోపిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. కూర్చుండి మాట్లాడుకుంటాం. గుంటూరు జిల్లా మాచర్ల మండలం నాగార్జున సాగర్లో ఆంధ్ర తెలంగాణ చెక్పోస్టుల వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో హైదరాబాద్ నుండి అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా, గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని 3 వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. వీటి విలువ సుమారు 8 లక్షలు ఉంటుందని విజయపురి సౌత్ పోలీసులు పేర్కొన్నారు. 25/2/2002 సాయంత్రం సుమారు 5 గంటలప్పుడు మన నాగార్జున సాగర్ ఎస్ఐ రవీంద్ర అండ్ వాళ్ళ యొక్క సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క టీ రోడ్ జంక్షన్ లో మన స్టేట్ బార్డర్ జంక్షన్ లో చెక్ పోస్ట్ డ్యూటీ నిర్వహిస్తుంటే వెహికల్ చెకింగ్ లో ఈ యొక్క మినీ ట్రాలీ వెహికల్ లో ఈ హైదరాబాద్ నుంచి ఈ గుట్కా, ఖైనీ, అదేవిధంగా గంజా, ఈ ఆర్టికల్స్ అన్ని కూడా గవర్నమెంట్ నిషేధించబడిన వస్తువులు, ఇవన్నీ కూడా మన ఏపీలోకి ట్రాన్స్పోర్ట్ అయి వస్తూ ఉంటే సర్ప్రైజ్ గా వెహికల్ చెక్ చేస్తే అది ఉల్లిగడ్డల లారీ అన్నారు. చిరాబన వాళ్ళు చెక్ చేస్తే దీంట్లో ఈ నిషేధిత గుట్కా, ఖైనీలు అన్నీ ఉన్నాయి. ఇమీడియట్ గా ఆ వెహికల్ లో ఉన్నటువంటి 3 మనం చెక్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు ఏమంటే అబ్దుల్ కాసిఫ్, మేరజ్, కాకుమాని వెంకటరమణ అనే వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు వాళ్ళ 3 కూడా కోర్టులో ఆనరబుల్ కోర్టు మాచర్ల కోర్టులో హాజరుపెడుతున్నాం. మిగతా వీళ్ళు ఎవరు ఏ ఊళ్ళో అయితే ఈ యొక్క గుట్కా, ఖైనీలు రోడ్డు తీసుకెళ్తున్నారో వీళ్ళందరూ కూడా వినుకొండ, నర్సరావుపేట, రేపల్లె, బాపట్ల, సత్తెనపల్లి ఏరియాల్లో వీళ్ళ కస్టమర్స్ కి సప్లై చేయడానికి అని చెప్పారు. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా అరెస్ట్ చేసి వీలైన త్వరలో ఆనరబుల్ కోర్టు ముందు ప్రవేశపెడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ, మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏసీపీ దాడులు చేపట్టారు. ఆసుపత్రిలో వివిధ పరికరాల కొనుగోలు, మెడికల్ సంబంధించిన బిల్లులు, రికార్డులను అధికారులు పరిశీలించారు. కడప జిల్లా చిట్వేలు మండలంలోని ఆనంపల్లి వద్ద ఎర్రచందనం స్మగ్లింగ్కు పాల్పడుతున్న స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 5 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో 3 రాజధానుల మద్దతుగా కృష్ణా జిల్లా నందిగామ ఎమ్మెల్యేలు పాదయాత్ర చేపట్టారు. ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో నందిగామ నుండి శ్రీశైలం వరకు ఈ యాత్ర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నీచ రాజకీయాలను ప్రోత్సహిస్తూ స్వలాభం కోసం పాకులాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలు రాష్ట్ర వికేంద్రీకరణకి మద్దతునిస్తూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మిత్రుడు చెప్పండి డాక్టర్ గారైన నందిగామ శాసనసభ్యులు వండితోక జగన్మోహన్ రెడ్డి నందిగామ నుంచి శ్రీశైలం మల్లన్న స్వామి దగ్గరికి పాదయాత్ర చేపట్టిన సందర్భంగా ఈరోజు నర్సరావుపేట పట్టణానికి విచ్చేయడం ఆయనకి ఘనమైన స్వాగతం ఇస్తూ ఈరోజు ఆయనతో పాటు మొలకూరు నుంచి పెట్టుబడి వరకు పాదయాత్ర చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం గొప్ప నిర్ణయంగా వెనకబడిన ప్రాంతాలను కూడా సమానంగా అభివృద్ధి చేస్తూ ఏదైతే ఈ తప్పు గత 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వదిలిపెట్టి రావటం, అదేవిధంగా గతంలో మన పాలకులు చేసిన తప్పు వలన ఈరోజు అభివృద్ధి అంతా కూడా హైదరాబాద్ నగరానికి కేంద్రీకరమై ఉండటం, హైదరాబాద్ నగరం విడిపోవడం వల్ల ఈరోజు మనం అందరం కూడా ఇబ్బంది పడటం అన్నీ కూడా గమనిస్తున్నాం. అభివృద్ధి ఒక చోట కాదు, వికేంద్రీకరణ జరగాలి. ఏ విధంగా అయితే హైదరాబాదు ఈరోజు నష్టపోయామో ఆ విధంగా మరొకసారి జరగకుండా ఉండటానికి, ప్రాంతీయవాదానికి తావు లేకుండా ఉండటానికి ఈరోజు రాయలసీమకి ఉత్తరాంధ్ర కూడా సమానంగా ఈ రాజధాని కూడా కేటాయిస్తూ అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏర్పరచుకొని అక్కడి నుంచే పరిపాలన అందిస్తూ ఈరోజు సమాన అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి ఈరోజు మరి ఆ మల్లన్న ఆశీస్సులు కూడా ఉండాలని ఒక ఆలోచనతో మా స్నేహితులు చేస్తున్న ఈ పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ మనస్ఫూర్తిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్ణయానికి మద్దతునిస్తూ ఈరోజు నర్సరావుపేటలో విజయవంతం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. అందరికీ తెలిసిందే 13 జిల్లాల్లో 7 జిల్లాలు వెనకబడినవి. అందులో ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు. దాదాపుగా 13 జిల్లాల్లో 7 జిల్లాలు వెనకబడిన జిల్లాలు. మిగిలిన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ చేసుకోమని, క్యాపిటల్ మేమే కట్టిస్తామని, మీరు కోల్పోయిన సంస్థలు మేమే కట్టిస్తామని ఆ రోజున కేంద్ర ప్రభుత్వం చెప్పడం, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్లో ఉండాలి. మరి ఏ వ్యక్తిగత కారణాల వల్ల ఎవరి వల్ల ఇక్కడికి వచ్చాం, వచ్చిన తర్వాత పర్యవసానం ఏంటి? ₹1 కూడా పెట్టకుండా రావాల్సినటువంటి రాజధాని ఈవేళ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాం దానికి, అన్ని తాత్కాలిక భవనాలు. అదే కాకుండా 5,000 కోట్ల పైచులకు అప్పు చేసి 700 కోట్ల వడ్డీ కడుతున్నాం. మీరు ఏ విషయం తీసుకున్నా గత 5 సంవత్సరాల్లో అక్కడి నుంచి రావడం దగ్గర నుంచి, క్యాపిటల్కి వేసిన కమిటీ దగ్గర నుంచి, ఆ తర్వాత కట్టెల్ ల్యాండ్స్లో పెట్టిన దగ్గర నుంచి మీరు ఎక్కడ తీసుకున్నా సరే తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో సోనియా గాంధీ కాంగ్రెస్ బృందం భేటీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను విధుల నుంచి తప్పించాలని రాష్ట్రపతికి విన్నపం. చార్మినార్ పరిధిలో సిపి అంజనీ కుమార్ ఆకస్మిక తనిఖీలు. పాత బస్తీలో పోలీసుల భద్రతపై స్థానికులతో చర్చించిన సిపి. కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్. 5 ఎర్రచందనం దొంగలు స్వాధీనం. గుంటూరు జిల్లాలో ఆంధ్ర, తెలంగాణ చెక్పోస్టుల వద్ద పోలీసుల తనిఖీలు. 8 లక్షల విలువ గల నిషేధిత గుట్కా గంజాయి స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.